హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో కొంతమందికి సీట్స్ అనేది వచ్చాయి, కొంతమందికి సీట్స్ అనుకున్న సీట్స్ రాలేదు, కొంతమందికి అసలు సీట్ నాట్ అలాటెడ్, సీట్ అనేది రాలేదు. మరి వీళ్ళందరూ కూడా కొంతమంది సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, సెకండ్ అన్నింటినీ కూడా మీకుండే అన్ని డౌట్స్ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోతాం. ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది ఈరోజు వచ్చింది. ఈ సీట్స్ వచ్చిన తర్వాత మనకి ఎవరైనా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అసలు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అని అంటే, అసలు సెకండ్ ఫేజ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే చాలామంది డిక్లరేషన్ ఫారం ఫిల్ చేయని వాళ్ళు ఉన్నారు, కొంతమంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంటర్ సప్లై రిజల్ట్స్ రాసి డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేయని వాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఇలా ఉండిపోయారు. అంతేకాకుండా సీట్స్ కూడా కొన్ని ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ టైం తర్వాత కొన్ని సీట్స్ పెరగడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ అనేది మాత్రం ఉంటుంది. అది ఇవాళ రేపటిలాగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎప్పుడు జరిగేది అనేది. అయితే ఈ సెకండ్ ఫేజ్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది దీని గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎవరైతే అసలు ఫస్ట్ ఫేజ్కి అటెండ్ అవ్వలేదో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఫస్ట్ ఫేజ్కి అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి కూడా సెకండ్ ఫేజ్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇకపోతే సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ అయ్యి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అంతా ప్రాసెస్ ప్రకారంగా చేసి ఫీజు కూడా కట్టి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఎవరికైనా రాలేదనుకోండి, అటువంటి వాళ్ళు కూడా ఇందులో ఎలిజిబిలిటీ అవుతారు. ఇకపోతే సీట్ అలాట్మెంట్ అయినప్పటికీ కూడా ఎవరికైనా ఆ సీట్ కానీ కాలేజీ కానీ నచ్చని పక్షంలో వాళ్ళు మన సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళచ్చు. ఓకేనా, ఫస్ట్ ఫేజ్లోని సీట్ రిపోర్ట్ అవ్వకపోయినా, ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి రిపోర్ట్ అవ్వని వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను, మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మరొకసారి ఈ వీడియోలో చెప్తున్నాను, మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అది మీ ఆ కాలేజీ ఆ బ్రాంచ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ముందు మీరు అక్కడ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. రిపోర్ట్ అయితే మీ సీట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. ఎవరికి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లో మీరు కోరుకున్న సీట్ ఏదైనా వస్తే ఈ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు చేయాల్సిన పని. ఇకపోతే ఫస్ట్ ఫేజ్లోనే మాకు ఇక్కడ అక్కర్లేదు, ఫస్ట్ ఫేజ్లో సీట్ మేము కోరుకున్న సీట్ వచ్చేసింది, మాకు అనుకున్న బ్రాంచ్ వచ్చింది, అనుకున్న కాలేజ్ వచ్చింది అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. అసలు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరమే మీకు లేదు. కానీ ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి కూడా కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి మీరు రిపోర్ట్ అవ్వలేదంటే మాత్రం డెఫినెట్గా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సెకండ్ ఫేజ్. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ఫేజ్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళందరికీ సంబంధించి. ఇక సెకండ్ ఫేజ్కి ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ మీకు ఎలా ఆప్షన్స్ పెట్టాలనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.